నేను ఒకరోజు ముందే ఎప్పుడు యూజువలీ ప్లాన్ చేసుకుంటాను నెక్స్ట్ డేకి ఏం కుక్ చేయాలో అని. కానీ నిన్న సూపర్ మార్కెట్కి వెళ్ళాము, వచ్చేసరికి 12 అయిపోయింది. సో వచ్చి ఇలా గిన్నెలన్నీ కడిగేసుకొని పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకనే మార్నింగ్ లేచి ఇవన్నీ సర్దేసుకున్నాను. సో ఏం కుక్ చేయాలో అర్థం కావట్లేదు అని ఫస్ట్ అయితే బియ్యం పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారా నెక్స్ట్ డేకి ఏం చేయాలని? అలా ప్రిపేర్ అయ్యి ఉంటే చాలా ఈజీ అనిపిస్తుంది నాకైతే. ముందేమో నేను రైస్ కుక్కర్లో వండుకునేదాన్ని రైస్. ఎప్పుడైతే ఇలా వండుకోవడం స్టార్ట్ చేశానో నాకు అస్సలు అలా తినాలి అనిపించట్లేదు. అందుకనే అప్పటి నుంచి నేను ఇలానే పెట్టుకుంటున్నాను. టమాటో రసం అయితే ఈజీగా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి టమాటో రసం చేద్దాం అనుకున్నాను. సో ఇలా టమాటోస్ని వాష్ చేసుకుంటున్నాను నీట్గా. నేను యూజువలీ కొంచెం సాల్ట్ వేస్తానండి వాటర్లో. సాల్ట్ వేసి వాష్ చేస్తాను, కొంచెం డర్ట్ అంతా నీట్గా క్లియర్ అయిపోతుంది. మీకు తెలుసు కదా అసలు ఎన్ని కెమికల్స్ యూస్ చేస్తున్నారో వెజీస్కి. సో ఇలా నీట్గా వాష్ చేసుకుంటాను. ఒక 2 టమాటోస్ అయితే చాలండి మాకు. ఆఫ్టర్నూన్ ఇంకా నైట్ డిన్నర్కి కూడా సరిపోతుంది. సో ఇలా ఒక 2 స్లిట్స్ పెట్టుకొని వేసేయడం అంతే, బాయిల్ చేసేసుకుంటాను. యూజువల్గా అయితే నేను కుక్కర్లో ఏం వేయను, అలాగే పెట్టేస్తాను వేరే గిన్నెలోనే. త్వరగానే బాయిల్ అయిపోతాయి కదా టమాటోస్. కానీ ఈరోజు చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా కుక్కర్లో వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను, కొంచెం సాల్ట్. మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటారు, సో అందుకనే ఇందులోనే ఒక చిల్లీ కూడా వేసేసుకుంటాను నేను. ఒక 2 విజిల్స్ అయితే చాలండి, బాగా కుక్ అయిపోతుంది. సో ఇంకా కర్రీ ఏం చేయాలో అని ఆలోచిస్తే ఆలు అయితే తొందరగా కుక్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆలు తీసుకున్నాను. లాస్ట్ మినిట్లో ఇలాంటి ఫుడ్స్ అయితే త్వరగా అయిపోతాయి కదా. మరి మీరు లాస్ట్ మూమెంట్స్లో ఎలాంటి ఫుడ్స్ కుక్ చేస్తారో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఆలు మేతి చేస్తున్నానండి. నాకైతే చాలా ఇష్టం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆలు మేతి. సో ఈ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి, రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఆకుకూరలు దొరుకుతాయి బాగానే, కానీ నేను ఇలా స్టోర్ చేసుకుంటాను. చాలా ఒక 20 డేస్ వరకైనా ఏం అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి. కింద బాక్స్లో ఒక టిష్యూ పేపర్ వేస్తాను, తర్వాత అవన్నీ ఆకుకూరలన్నీ పెట్టేసి పైన నుంచి ఇంకొక టిష్యూ పేపర్ వేసేస్తాను. సో ఒక 20-30 డేస్ వరకు కూడా ఏం అవ్వవండి, అలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఆ పచ్చిమిర్చి చూడండి, ఆల్మోస్ట్ 25 డేస్ అయ్యాయి, ఏం అవ్వలేదు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మేతి అండి, ఇక్కడ అస్సలు దొరకదు మేతి, చాలా రేర్గా దొరుకుతుంది. సో ఎప్పుడు దొరికినా ఇలా తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటాను జాగ్రత్తగా. నాకు ఇష్టం చాలా మేతి అంటే. మరి మీరు ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటారో నాకు కమెంట్ చేసి చెప్పండి. అన్నం ఉడికిపోయిందండి, సో తీసేద్దాం వాటర్ అంతా. మీకు ఇలా వండితే నచ్చుతుందా, లేకపోతే రైస్ కుక్కర్లో వండిన అన్నం నచ్చుతుందా చెప్పండి. సో ఇప్పుడైతే ఆలు కుక్ చేసుకోవడానికి
కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నా. ఇంకా మేతి కూడా ఫైన్గా చాప్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ అంతే, ఎంతో సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ, అంతే ఫాస్ట్గా కూడా అయిపోతుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఒక 2 months నుంచి కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి కుకింగ్కి. కానీ ఇక్కడ బాగా చలి ఎక్కువైపోయింది కాబట్టి కోకోనట్ ఆయిల్ అంతా ఇలా గట్టి పడిపోతుంది చలికి. సో అందుకనే మళ్ళీ నువ్వుల నూనె తీసుకొచ్చాను. ఫస్ట్ ఇలా కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే. ఆనియన్స్ అంతా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసాను. కొన్ని చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇదే సీక్రెట్ ఈ రెసిపీకి. చాలా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది చిల్లీ ఫ్లేక్స్ వల్ల. దీంట్లో కొద్దిగా పసుపు, రసం రెడీ అయిపోయిందండి. నేను యాక్చువల్లీ ఇంకా మొత్తం రెసిపీ షూట్ చేద్దాము అనుకుంటే టైం సరిపోలేదు, పాప రెడీ అవ్వాలి కదా, అందుకనే ఆపేసి వెళ్ళిపోయాను. సో ఇంకా ఫుల్ రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. నేను పాపకి రోజు ఒక ఎగ్ పెడతానండి, పిల్లలు సరిగ్గా తినరు కదా ఊరికే, సో అందుకనే కొన్ని ఇలా కంపల్సరీ పెట్టేస్తాను. సో ఇలా ఉంటుందండి డైలీ నా మార్నింగ్ రొటీన్. ఇలా ఇద్దరికి మా ఆయనకి ఇంకా పాపకి ఇద్దరికి ఇలా డైలీ బాక్స్ పెట్టాలి మార్నింగ్ లేసి. అంతే అండి. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ఇంకా కమెంట్ చేసేయండి.